నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఉత్తర్వుల మేరకు రూరల్ డీఎస్పీ జి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కొడవలూరు మండలం దర్గా సంఘం ప్రాంతంలో కొడవలూరు సీఏ దుర్గాప్రసాద్ తమ సబ్ డివిజన్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేయడంతో పాటు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలను, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వలన కలిగే చట్టపరమైన ఇబ్బందులను వివరించారు. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ ద్వారా లేదా 100-112 నంబర్లకు కాల్ చేస్తే పోలీసులు 10 నుండి 15 నిమిషాల్లో స్పందిస్తారని భరోసా ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ నమ్మి బ్యాంకు వివరాలు పంచుకోవద్దని, వేసవికాలంలో దొంగతనాలు జరగకుండా ఇళ్లకు సరిగ్గా తాళాలు వేసుకోవాలని, పిల్లలు ఈత కోసం చెరువులు, కాలువలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే గ్రామంలో గంజాయి, మద్యం తాగి తిరిగేవారిపై మరియు పాడుబడిన ఇళ్లల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై నిఘా ఉంచి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి శ్రీమతి అజితా వేజండ్ల గారి ఉత్తర్వుల మేరకు రూరల్ డిఎస్పీ గారు జి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈరోజు కొడవలూరు మండలం కొడవలూరు గ్రామానికి సంబంధించిన దర్గా సంఘంలో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం మా సబ్ డివిజన్ సిబ్బందితో కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం కాలనీ అంతా చెక్ చేయడం జరిగింది. ఎటువంటి డాక్యుమెంట్స్, సరైన పత్రాలు లేనివి ఒక 15 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, అలాగే ఎటువంటి రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఆర్సీ లేకుండా డ్రైవ్ చేస్తున్న వాళ్ళ గురించి, అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు మీద, మైనర్స్ డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఇవ్వడం కూడా ప్రకారం చట్టరీత్యా నేరం అవుతుంది. కాబట్టి మైనర్స్ కూడా వెహికల్స్ ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అది కాకుండా శక్తి యాప్ ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఇక్కడున్న ఆడవాళ్ళకు కూడా నేర్పించడం జరిగింది. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపదలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఫోన్ చేసినా ఇమీడియట్గా 10 నుంచి 15 నిమిషాల్లోపు పోలీసు రెస్పాండ్ అయ్యి సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి అక్కడ వాళ్ళకి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవడానికి శక్తి యాప్ ఉపయోగపడుతుంది. శక్తి యాపే కాకుండా 100 కాలు, అలాగే 112 కాలు ఎవరు చేసినా కానీ, యాక్సిడెంట్ జరిగినా, కొట్లాట జరిగినా, ఇంకేదైనా విషయాలు జరిగినా కానీ ఇమీడియట్గా అనుమానాస్పద వ్యక్తులు జరిగినప్పుడు ఇమీడియట్గా 112 కాల్ కానీ 100 కాల్ చేస్తే పోలీస్ 10 నిమిషాల్లోపు రెస్పాండ్ అయ్యి సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇగాక సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళకి ఈ సైబర్ నేరగాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. మీకు లోన్ ఇప్పిస్తాము, జాబ్ ఇప్పిస్తాము, అలాగే మీరు రేటింగ్ ఇస్తే మీకు అమౌంట్ పడతాయి అకౌంట్లో అని చెప్పేసి ఇటువంటి అన్నోన్ కాలర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కాకుండా ఏదైనా బ్యాంకు సంబంధించి డీటెయిల్స్ కానీ, బ్యాంకు ట్రాన్సాక్షన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళాలి తప్పితే వీళ్ళు అన్నోన్ కాలర్స్కి రెస్పాండ్ కావద్దని కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్ కాబట్టి అందరూ కూడా బయట పండుకునే అలవాటు ఉంటుంది మన గ్రామాల్లో. వాళ్ళందరూ కూడా ఇంటికి ప్రాపర్గా లాక్ చేసుకోవటము, ఏదైనా గోల్డ్, క్యాష్ అట్లాంటివి ఉంటే బ్యాంకులో పెట్టుకోవడం చేసుకోవాలి తప్ప బయట పెట్టేసి తాళాలు అక్కడ బయట తగిలించడము, లేకపోతే దిండి కింద పెట్టుకోవటము అట్లాంటివి చేయొద్దు. అప్రమత్తంగా ఉండమని కూడా వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. అదిగాక వేసవికాలం కాబట్టి పిల్లలందరూ కూడా సెలవులు ఇచ్చినప్పుడు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఆడుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న ఈత కోసం చెరువులు, కుంటలు, కాలువల్లోకి వెళ్ళిపోయి ప్రమాదవశాత్తు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించి వాళ్ళని జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సింది కూడా తెలియపరచడం అయింది. మరీ ముఖ్యంగా మన గ్రామాల్లో ఏదైనా అబండన్గా ఉన్న పడిపోయిన బిల్డింగ్స్, ఊరు చివరున్న బిల్డింగ్స్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసే అవకాశం ఉంది. అలాగే మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ మీద కూడా అఘాయిత్యాలు చేస్తూ మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి వాటిని ముందుగా గమనించి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ గురించి సమాచారం ఇస్తే వాళ్ళని ఇమీడియట్గా మన బదిర్ల పాఠశాలలో కానీ, ఆశ్రమాల్లో కానీ చేర్పించడానికి పోలీస్ వ్యవస్థ ముందుంటుంది. అఘాయిత్యాలు ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి వాళ్ళు ఎవరైనా గ్రామంలో తాగి తిరగడం కానీ, ఏదైనా గంజాయి ఇట్లాంటివి ఎవరైనా వాడుతున్నారో అట్లాంటి సమాచారం ఏదున్నా కానీ పోలీస్కి తెలియపరచవలసిందిగా కూడా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్గా సంఘం
గ్రామస్తులందరికీ కూడా ఈ అవేర్నెస్ కల్పించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముగిస్తున్నాం. చాలా ఎక్కువైంది. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.